హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కోడిగుడ్డు పులుసు ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం వెరైటీగా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం ఎప్పుడు ఎగ్స్ బాయిల్ చేసి పులుసులో వేస్తూ ఉంటాం కదా, కానీ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కోడిగుడ్డు పులుసు సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయట్లేదు. ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకుందాము. ఇలా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంకా ఇవి ఉల్లిపాయలు సగం ఫ్రై అయిపోయాక అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టమాటా ముక్కలు వేసుకోవాలి. అంటే 2 టమాటాలు కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. అంటే మీకు ఆప్షనల్ అండి, టమాటా వేసుకోపోయినా పర్వాలేదు. మీకు ఇష్టం లేకపోతే ఓన్లీ ఇట్లా ఉల్లిపాయలతోటే చేసుకోవచ్చు. లేదు అంటే టమాటాలు వేసుకోండి కావాలంటే, లేకపోతే లేదు. టమాటాలు వేసాక టేస్ట్కి సరిపోను ఉప్పు ఇంకా పసుపు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని టమాటా ముక్కలు పూర్తిగా ఉడికిపోయే వరకు ఉడకనివ్వాలి. ఇలా టమాటాలు కూడా ఫ్రై అయిపోయాక ఆ తర్వాత టేస్ట్కి సరిపోను కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మనం చింతపండు రసం యాడ్ చేసుకుందాము. మనం ఎంత పులుపు అయితే తింటామో అంత చూసుకొని చింతపండు రసం ఈ కర్రీలో వేసుకోవాలి. మనకి పులుపుకు సరిపోను చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇది ఇలా ఉడికేటప్పుడు కొంచెం మెంతిపిండి వేసుకోవాలండి. ఈ మెంతిపిండి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పులుసు ఇలా ఉడికేటప్పుడే మనం ఎగ్స్ని వేసుకోవాలి. అట్లా ఉడుకుతూ ఉండాలండి, బాగా వేడిగానే ఉండాలి. ఇట్లా ఎగ్స్ని డైరెక్ట్గా అయినా వేసుకోండి, లేదా ఒక గిన్నెలో వేసైనా వేసుకోండి. ఆ తర్వాత ఎగ్స్ వేసాక అస్సలు కదిలించొద్దండి, మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది మనకి సేమ్ ఫిష్ టేస్ట్ వస్తుందండి. ఫిష్ తినని వాళ్ళకు కూడా ఇది టేస్ట్ చూపించండి. ఫిష్ ఇలానే ఉంటుందని చెప్పొచ్చు, అంత టేస్ట్ ఉంటుంది ఇది. ఇట్లా ఒక 10 నిమిషాలు అసలు కదలకుండానే ఎగ్స్ని ఉడకనివ్వాలి. కదిలిస్తే మళ్ళీ ఆ పులుసు నిండా ఎగ్స్ అయిపోయి మొత్తం స్మెల్ కూడా మారిపోతుందండి. అందుకని మనకి ఎగ్స్ వేసాక 10 నిమిషాల వరకు అస్సలు కదిలియొద్దు, అట్లా ఉడకనివ్వాలి. ఆ పులుసులోనే ఎగ్స్ ఉడకనివ్వాలి. అలా ఉడకడం వల్ల ఎగ్స్కి అంతా పులుపు పట్టేసి చాలా బాగుంటాయండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇంకా లాస్ట్కి కొత్తిమీర కూడా వేసుకోండి. ఇది వేడి మీద కంటే కొంచెం చల్లారాకనే టేస్ట్ ఇంకా బాగుంటుందండి పులుసు. కనీసం ఒక గంట అయినా చల్లారనివ్వాలండి ఉడికాక. అంటే వేడిగా తిన్నా కూడా బాగుంటుంది, చల్లారితే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అంతే అండి, ఎగ్ పులుసు రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.